ఒకరోజు ఒకరింటికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళతోని వీళ్ళు మాట్లాడుతూ స్నాక్స్ పెట్టి, టీ ఇచ్చి మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ట్యూషన్ నుంచి వస్తారు. వాళ్ళని "అరే మామయ్య, అత్తమ్మ వచ్చారు కూర్చోండి, 2 నిమిషాలు మాట్లాడండి" అంటారు. మాకు టైం లేదమ్మా, మాకు హోంవర్క్ ఉంది, మేము వెళ్ళిపోవాలి" అంటారు. "కొన్ని మంచినీళ్ళు తీసుకురండి, మంచినీళ్ళు ఇవ్వండి" అంటారు. మాకేం పని లేదా, మా పనులు మాకున్నాయి, మీరు ఇవ్వండి మంచినీళ్ళు" అనుకుంటా మర్యాద లేకుండా, గౌరవం లేకుండా వెళ్ళిపోతారు. వీళ్ళు ఏమీ మాట్లాడలేక ఊకుంటారు. వాళ్ళ తర్వాత వెళ్ళిపోతూ, "ఏంటి పిల్లలండి, ఎంత మర్యాద లేకుంటున్నారు. చూడు పేరెంట్సు ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళు చూడు ఎంత బాగా చూశారు. వీళ్ళేమో అంత మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడారు. ఇవాళ రేపటి పిల్లలు అట్లున్నారు" అంటుందామె. ఇప్పటి పిల్లలే అలా ఉన్నారు, మర్యాదలు లేకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారు పాపం అనుకుంటారు. అతడు సెల్లు మర్చిపోయానని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చేసరికి పిల్లలతో ఆ తల్లి, తండ్రులు అంటారు, "ఏంటి నాన్న, ఒక్క 5 నిమిషాలు కూర్చొని మాట్లాడమంటే మాట్లాడలేదు. ఒక మంచినీళ్ళు తెచ్చియమన్నా తెచ్చియలేదు. ఏంటది?" అంటారు. "ఏంటమ్మా, వాళ్ళు మంచోళ్ళు కారని, వాళ్ళు ఇలా అని, అలా అని ఎప్పుడు మీరు వాళ్ళ మీద ముచ్చట్లు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ మీద మాకెలా గౌరవం ఉంటుంది? అందుకే మాకు వాళ్ళంటే నచ్చలేదు. మీ మాటలు ఎప్పుడూ వింటూ ఉంటాం కదా! అందుకే మాకు వాళ్ళంటే నచ్చలేదు. అందుకే మేము మర్యాద ఇవ్వలేదు. వెళ్ళిపోయాం" అంటారు. ఆ మాటలు విన్న అతను ఆశ్చర్యపోతాడు. లోపలికొచ్చి సెల్లు మర్చిపోయానని సెల్లు తీసుకొని, "మేమింతసేపు మీరింత మంచిగా ఉంటే పిల్లలేమో ఇలాగున్నారనుకున్నాము. కానీ పిల్లల తప్పు కాదండి. ఇక్కడ మీ తప్పు. మీలాగా నటించడం వాళ్ళకు రాదు కదా" అంటూ వెళ్ళిపోతాడు. నిజమే కదండీ! చాలామంది చేసేది ఇదే. పిల్లల ముందటనే తోడబుట్టిన వాళ్ళను, ఫ్రెండ్స్‌ను తిడుతూ ఉంటారు. వీళ్ళిలా, అలా అంటూ. పాపం పిల్లలకేం తెలుస్తుంది? వాళ్ళు దుర్మార్గులుగా పిల్లలు ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకు వాళ్ళ మీద అభిమానం ఉండదు, గౌరవం ఉండదు. కానీ దీనితో 2 ప్రమాదాలున్నాయి. అది గుర్తుపట్టడం లేదు. ఎందుకంటే పిల్లలకు నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. వాళ్ళ మీద చెడభిప్రాయం అయితుంది. వాళ్ళు కూడా మీలాగే తయారవుతారు. రెండో ప్రమాదం, వాళ్ళు పెద్దగయ్యాక మీ అన్నదమ్ములతో మంచిగా, మీరు అన్నదమ్ములు బాగుండాలని అని, మీ ఫ్రెండ్స్‌తో బాగుండాలని చెప్పారనుకో, "మీరు మీ ఫ్రెండ్స్‌తో బాగున్నారా? మీ అన్నదమ్ములతో బాగున్నారా? ఈరోజు మాకు చెప్తున్నారు. మీరలాగే ఉన్నారు కదా" అంటారు. అందుకే ఏదైనా మీకు బాధ అనిపించే విషయాలున్నా, ఏదన్నున్నా పిల్లల ముందు మాట్లాడకండి. ఫస్ట్ పిల్లల ముందు నెగిటివ్ ఆలోచనలు ఏవి బయటపడకండి. మీరు ఎలా ఉంటే పిల్లలు అలాగే తయారవుతారు. మీరు చేసే పొరపాట్ల వల్ల పిల్లల భవిష్యత్తు పాడైతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక అబ్బాయి ఎర్రటెండలో బుగ్గలమ్ముతూ ఉంటాడు. పాపం కాళ్ళకు చెప్పులుండవు. కాళ్ళు కాలుతూ ఉంటాయి. కాళ్ళను కిందికి, మీదికి అనుకుంటా బుగ్గలమ్ముతూ ఉంటాడు. ఒకతను బుగ్గలు కొనడానికి వచ్చి ఆ బాబుతో, "ఏంటి బాబు, కాళ్ళకు చెప్పులు కూడా లేవు. కాళ్ళు కాలుతున్నాయి కదా" అంటాడు. "అవును సార్, నాకు చెప్పులు లేవు. అయినా త్వరలోనే నాకు చెప్పులొస్తాయి సార్. ఎందుకంటే ఆ భగవంతునికి నేను చెప్పులు కావాలని కోరుకున్నాను. ఆ భగవంతుడు పంపిస్తాడు నాకు" అంటాడు. ఇదంతా పక్కగా కారు పార్క్ చేసి కారులో కూర్చున్న ఒక వ్యక్తి వింటాడు. ఆ అబ్బాయి మాటలకు అతనికి ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుని మీద అతనికి ఉన్న నమ్మకానికి వెంటనే షాపుకెళ్ళి ఒక చెప్పుల జత తీసుకొని వచ్చి ఆ అబ్బాయికిస్తాడు. వెంటనే ఆ అబ్బాయి, "సార్, ఆ దేవుడు మీకు ఫ్రెండా?" అంటాడు. "అదేంటి?" అంటాడతను. "అదే సార్, నిన్ననే నేను దేవునికి మొక్కాను. స్వామి, నా కాళ్ళు కాలుతున్నాయి, నాకొక చెప్పుల జత ఇప్పించమని. ఈరోజు నీతో పంపించాడు. కాబట్టి ఆ దేవుడు నీకు ఫ్రెండా అని అడిగానంటాడు." అతనికి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆ చిన్న చెప్పుల జతకు అతను దేవుని ఫ్రెండ్ అయిపోయాడు. అతని కళ్ళల్లో ఎంతో ఆనందం. నిజమే కదండి! ఎన్నో పుణ్యక్షేత్రాలు, గోపురాలు, దేవస్థానాలు తిరుగుతూనే ఉంటాము. ఎందుకోసం? పుణ్యం రావాలని. అదే పుణ్యం మానవ సేవయే మాధవ సేవ అన్నాడా దేవుడు. మన తోటి వారికి చిన్న సహాయం చేయండి, అది కూడా పుణ్యమే.